సినిమాని ప్రేమించే వాళ్ళకి సెకండ్ లవర్ కూడా ఉండేది. అదే మ్యూజిక్. యూట్యూబ్ ఓపెన్ చేస్తే పాట, స్పాటిఫైలో సెర్చ్ చేస్తే ఆల్బమ్. ఇలా ఒక క్లిక్‌తో అన్నీ చేతిలోకి వచ్చేసే రోజులు కావవి. ఒకరోజు ఒక పాట రిలీజ్ చేయటం, కొన్ని రోజుల తర్వాత ఇంకో పాట రిలీజ్ చేయడం ఉండేది కాదు. సినిమా పాటలన్నీ ఒకేసారి రిలీజ్ అయ్యేవి. ఆ పాట క్యాసెట్‌లో వచ్చేది. ఆ క్యాసెట్ అంత ఈజీగా దొరికేది కాదు. అందుకే అది మనసుకు అంత దగ్గరగా ఉండేది. సైడ్ ఏలో 3 పాటలుంటే, సైడ్ బిలో 3 పాటలుండేవి. ఒక సైడ్ అయ్యాక మనమే వెళ్లి క్యాసెట్ తిప్పి సైడ్ బిలో పెట్టాల్సొచ్చేది. మా కాకినాడ గాంధీనగర్‌లో 'స్వాతి మ్యూజికల్స్' అని ఒక చిన్న ఆడియో షాప్ ఉండేది. కానీ ఆ మ్యూజిక్ షాప్‌తో ఉన్న జ్ఞాపకాలు మాత్రం చాలా పెద్దవి. షాప్ లోపల పెద్ద పెద్ద స్పీకర్స్ ఉండేవి. సౌండ్ కూడా చాలా వచ్చేది. గోడలన్నీ క్యాసెట్స్‌తో నిండిపోయి ఉండేవి. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ ఇలా ప్రతి క్యాసెట్ కవర్ ఒక చిన్న సినిమా ప్రపంచంలా కనిపించేది. కొత్త సినిమా రిలీజ్ అప్పుడు థియేటర్ దగ్గర క్రౌడ్ ఎలా ఉండేదో ఆడియో షాప్ దగ్గర కూడా అలాగే ఉండేది. కొన్నిసార్లు క్యాసెట్ కూడా దొరికేది కాదు. ఒకరోజు ముందే వెళ్ళి అడ్వాన్స్ పే చేసి ఒక క్యాసెట్ ఉంచమని రిక్వెస్ట్ చేసేవాళ్ళం. కొత్త క్యాసెట్ చేతిలో పడితే అది ఒక ట్రెజర్ దొరికిన ఫీలింగ్. కొన్నిసార్లు కొత్త క్యాసెట్ కొనడానికి డబ్బులు సరిపోక మన దగ్గర ఉన్న పాత క్యాసెట్ పట్టుకెళ్ళి రికార్డింగ్ చేయించుకునేవాళ్ళం. రికార్డింగ్ అయ్యే వరకు అక్కడే కూర్చునేవాళ్ళం. ఎందుకంటే మన రికార్డింగ్ ఆపి వేరే క్యాసెట్ రికార్డ్ చేస్తారేమో అని భయం. తొందరగా రికార్డ్ చేయించుకుని వెంటనే ఇంటికి వెళ్ళి వినేయాలనే క్యూరియాసిటీ. ఇంటికి వచ్చాక టేప్ రికార్డర్లో క్యాసెట్ పెట్టే ఆ క్షణం, ప్లే బటన్ నొక్కే ముందు వచ్చే ఆ చిన్న యాంగ్జైటీ, స్పీకర్లో మొదటి సంగీతం వినిపించినప్పుడు వచ్చే ఆ ఆనందం మామూలుగా ఉండేది కాదు. ఆ రోజుల్లో క్యాసెట్ కొనడం అంటే కేవలం పాటలు కొనడం కాదు, ఒక అనుభూతిని ఇంటికి తీసుకెళ్ళడం. ఆ రీల్ అప్పుడప్పుడు టేప్ రికార్డర్లో చిక్కుకుపోతే గుండె ఆగిపోయినంత పని అయ్యేది. వెంటనే ఒక పెన్సిల్ తీసుకుని ఆ హోల్లో పెట్టి ఎంతో జాగ్రత్తగా తిప్పాలి. ఆ తిప్పడంలో కూడా ఒక తపస్సు ఉండేది. ఆ రీల్ నలగకూడదు, ఆ పాట చెదరకూడదు. ఇప్పటి జనరేషన్స్కి ఆ ఫీలింగ్ ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే మాకు మ్యూజిక్ అనేది బ్యాక్గ్రౌండ్ సాంగ్ కాదు, అది ఒక ప్రయాణం. ఇప్పటి తరం వాళ్ళు కూడా ఆ తరం పాటలు వింటున్నారంటే అవి ఎంత గొప్పగా ఉండేవో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు సాంగ్స్ చాలా ఈజీగా దొరుకుతున్నాయి, కానీ ఈజీగా దొరికే వాటిలో ఆనందం ఎక్కువసేపు నిలవదు. టెక్నాలజీ ఎంత మారినా ఆడియో క్యాసెట్ ఇచ్చిన ఫీలింగ్ మాత్రం ఎప్పటికీ రిమైండ్ అవుతూనే ఉంటుంది.